చేయరు. మరి ఇల్లాలు ప్రియురాలులో శోభన్ బాబు గారితో కానీ అక్కడ యాక్ట్ చేసిన మీకు ఆర్టిస్టులు వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఏమనిపించేది? ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా అని నాకు అప్పుడు తెలియదు కదా ఆ వయసులో ఇంత పెద్ద. ఇప్పుడు నాకు అది గర్వంగా ఉంది. ఇప్పుడు నేను అంత పెద్ద ఆర్టిస్టులతో చేసాము అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. అప్పుడు ఆ బిడ్డలో తెలియదు. యాక్టింగ్ అదంతా ఏమీ తెలియదు. షూటింగ్ వస్తాము, ఏదో చెప్తారు, ఏదో చేస్తాము, వెళ్తాము, అంతే. అలా ఉండిందే కానీ ఆ వాల్యూ నాకు అప్పుడు తెలియలేదు. ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే వాళ్ళతో ఏమన్నా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్? నాకేందంటే బంధాలు అనుబంధాలు అనే సినిమా నాది ఫస్ట్ మూవీ. అంటే మా అమ్మమ్మ చెప్పి నాకు తెలుసు. అది ఫస్ట్ నేను లక్ష్మీ మేడంకి పాపగా చేశాను. లక్ష్మి, శోభన్ బాబు గారు వాళ్ళిద్దరికి నేను, లక్ష్మి గారు శోభన్ బాబు గారు పాప. ఆ సినిమా చేసేప్పుడే చిరంజీవి గారు ఉన్నారు కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు దానిలో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. అంటే లక్ష్మి ఆంటీని వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. డౌట్ రంగనాథన్ గారు ఉన్నారు పాత, ఆయన చనిపోతాడు సినిమాలో. చనిపోరు, కొంచెం మెంటల్ లాగా అయిపోతాడు. ఎందుకు అలా అయ్యాడు, ఇంటికి రావడం, నన్ను చూడడం. అంటే నాకు విషయం, చిన్న పాపకి ఒక చాక్లెట్ ఇస్తే ఏమైనా విషయాలు చెప్తుందేమో అనేసి చాక్లెట్ ఇవ్వడం, విషయాలు తెలుసుకోవడానికి కోసం వస్తూ పోతూ ఉంటారు. లక్ష్మి ఆంటీకి ఏమో భయం వచ్చి నాతో చిరంజీవి గారు నాతో మాట్లాడినప్పుడు లాగేసుకుంటుంది. ఆ పాపరా ఇలా రారని లాగేసుకుంటుంది. సో అట్లా ఆ సినిమాలో నేను చిరంజీవి గారితో కూడా చేయడం ఫస్ట్ మూవీ అనమాట. కానీ అప్పుడు తెలియదు. అదే నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తామని అప్పుడు తెలియదు. మళ్ళీ చిరంజీవి గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చినా కొంచెం పెద్ద అయిన తర్వాత దాని తర్వాత నేను సంఘర్షణ అని ఒక సినిమా చేశాను, సురేష్ ప్రొడక్షన్స్. దాంట్లో కూడా చిరంజీవి గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను చేశాను సంఘర్షణ. తర్వాత అదన్నీ అయిపోయిన తర్వాత నాకు ఆ దొంగ అని ఒక సినిమాలో చిన్న చిరంజీవికి చెల్లెలు అనమాట నేను. అది కూడా ఆయన సినిమానే. సో ఆయనతో కాంబినేషన్ లేకపోయినా ఆయన సినిమా సార్తో చేసాము. అదర హిట్లర్ మూవీ వచ్చి మలయాళంలో మమ్మూటి సిస్టర్స్ గా చేసాము. అదే సినిమా నాకు తెలుగులో అవకాశం వచ్చింది. వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. అది ఎంతో ప్రాబ్లం, పేమెంట్ విషయంలోనా దేని వల్ల మిస్ అయిందో తెలియదు. నాకు చాలా ఫీల్ అయింది, అయ్యో నేను చిరంజీవి గారితో యాక్ట్ చేయకుండా అని నాకు చాలా బాధ కలిగింది నాకు. అప్పుడు ఏదో అదే చెప్తున్నానే, నేను అప్పుడంతా నా ఇన్వాల్వ్మెంట్ లేదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడతారు చేస్తారు, అప్పుడంతా ఏదైనా మనం అడిగే డబ్బులు ఇవ్వకపోతే వద్దండి మాకు అదే ఏదో ఒక రకంలో అది మా వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి అంత మెచ్యూరిటీ చాలదు వాళ్ళకి. ఆ ఒక రీజనా, లేకపోతే అప్పుడు ఒక సినిమా మా తల్లి గంగమ్మ అని ఒక సినిమా, అందులో నాకు హీరోయిన్ గా నేను చేస్తా ఉన్నా, దాని డేట్స్ సెట్ అవ్వలేదు, సమ్ ప్రాబ్లం, నాకు అది క్లియర్ గా తెలియదు. బట్ నాకైతే ఫీల్, నేను సార్తో చేయకుండా చిరంజీవి గారితో చేయకుండా అయ్యో సూపర్ గా చేస్తాం, ఎందుకండి చేయము.